హాయ్ ఆస్పిరెంట్స్, ఆల్రెడీ మన ఛానల్లో సైన్స్ లింక్ టాపిక్స్ అన్నీ కూడా 6th to 10th వరకు ఏమేమి లింక్ టాపిక్స్ ఉన్నాయో అవన్నీ ఒక వీడియోలో పెట్టడం జరిగింది. ఈరోజు వచ్చేసి సోషల్ లింక్ టాపిక్స్. సోషల్లో మనకి 6th to 10th వరకు ఏమేమి లింక్ టాపిక్స్ ఉన్నాయి, ఆ లింక్ టాపిక్స్ని ఏ విధంగా సెట్ చేసుకొని చదవాలి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. సో ఈ సోషల్ లింక్ టాపిక్స్ వచ్చేసి 6th to 10th వరకు చెప్తాను, యాడ్ చేసి పెట్టుకోండి లింక్ టాపిక్స్. చూడండి, ఫస్ట్ 6th క్లాస్లో ఫస్ట్ చాప్టర్ పటాల అధ్యయనం తయారీ, ఇదొక టాపిక్. నెక్స్ట్ 7th క్లాస్లో ఫస్ట్ చాప్టరు వివిధ రకాల పటాలని అర్థం చేసుకోవడం, ఇదొక టాపిక్. నెక్స్ట్ 8th క్లాస్లో మనకి ఫస్ట్ చాప్టరు పటాల అధ్యయనం విశ్లేషణ. ఓకే, ఈ 3 చాప్టర్స్ని కూడా ఒకే దగ్గర లింక్ చేసి పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ 6th క్లాస్లో మనకి థర్డ్ చాప్టరు కృష్ణా డెల్టాలోని ఒక గ్రామం పెనమకూరు, ఇదొక టాపిక్. నెక్స్ట్ 6th క్లాస్లో మనకి 4th చాప్టరు డోకూరు పీఠభూమిలోని ఒక గ్రామం, ఇదొక చాప్టరు. నెక్స్ట్ అదే 6th క్లాస్లో మనకి 5th చాప్టరు పెనుగోలు కొండలలోని ఒక గ్రామం. ఈ 3 చాప్టర్స్ని కూడా ఒకటే దగ్గర లింక్ చేసి పెట్టుకోండి. ఈ 3 చాప్టర్స్లోని పాయింట్స్ అన్నీ కూడా ఒక బాక్స్ వేసుకొని ఆ బాక్స్లో సిమిలర్గా ఉన్న పాయింట్స్ అన్నీ రాసుకొని చదవండి. అలా చదివితే ఈ 3 టాపిక్స్లో అసలు కన్ఫ్యూజన్ లేకుండా మనం చాప్టర్స్ని కంప్లీట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ 6th క్లాస్లో మనకి 17th చాప్టరు ప్రాచీన కాలంలో మతం సమాజం, ఇదొక చాప్టరు. నెక్స్ట్ అదే 6th క్లాస్లో మనకి 20 చాప్టరు శిల్పం కట్టడాలు, ఇదొక టాపిక్. నెక్స్ట్ దీనికే లింక్డ్గా 6th క్లాస్లో 18th చాప్టరు దేవుని యందు ప్రేమ భక్తి, ఇదొకటి యాడ్ చేసుకోండి. నెక్స్ట్ 6th క్లాస్లో మనకి 19th చాప్టరు భాష లిపి గొప్ప గ్రంథాలు, ఇదొక టాపిక్. ఈ చాప్టర్ నుండి అయితే నెంబర్ ఆఫ్ బిట్స్ పడినాయి, చాలా జాగ్రత్తగా చూసుకోండి టాపిక్. ఈ 4 చాప్టర్స్ని ఒకే దగ్గర లింక్ చేసి పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ 6th క్లాస్లో మనకి థర్డ్ చాప్టరు భూస్వరూపాలు, ఇదొక టాపిక్. దీనికి లింకుడుగా మనకి 10th క్లాస్లో భారతదేశం భౌగోళిక స్వరూపాలు, ఈ 2 చాప్టర్స్ని ఒకే దగ్గర యాడ్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ 6th క్లాస్లో మనకి సెకండ్ చాప్టరు గ్లోబు భూమికి నమూనా, ఇదొక చాప్టరు. దీనికి లింకుడుగా మనకి 9th క్లాస్లో మనకి ఫస్ట్ చాప్టర్ భూమి మనం. సో ఈ టాపిక్లో మనకి 6th క్లాస్లో గ్లోబు గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, కానీ ఈ 9th క్లాస్లో గ్లోబు గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇన్ డీటెయిల్గా ఉంటుంది. సో ఈ 2 టాపిక్స్ ఒకే దగ్గర యాడ్ చేసి పెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ ఈ టాపిక్స్. నెక్స్ట్ 6th క్లాస్లో మనకి 12th చాప్టరు ప్రజాస్వామ్య ప్రభుత్వం, ఇదొక టాపిక్. దీనికి లింకుడుగా మనకి 9th క్లాస్లో 17th చాప్టరు విస్తరిస్తున్న ప్రజాస్వామ్యం. ఓకే, అండ్ అదే 9th క్లాస్లో మనకి 18th చాప్టరు ప్రజాస్వామ్యం రూపుదిద్దుకుంటున్న భావన. ఓకే, ఈ 3 చాప్టర్స్ ఒకే దగ్గర యాడ్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ 6th క్లాస్లో మనకి 7th చాప్టరు నేటి వ్యవసాయం, ఇదొక టాపిక్. అదే 6th క్లాస్లో మనకి 8th చాప్టరు వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకం, ఇదొక చాప్టరు. నెక్స్ట్ అదే 6th క్లాస్లో మనకి లింక్డ్గా 8th చాప్టరు వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకం, ఇదొక టాపిక్. 9th క్లాస్లో మనకి 6th చాప్టరు భారతదేశంలో వ్యవసాయం. ఈ చాప్టర్స్ అన్నింటినీ కూడా ఒకే దగ్గర లింక్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ 6th క్లాస్లో మనకి 9th చాప్టరు తెగలు సామాజిక నిర్ణయాధికారం, ఇదొక టాపిక్. నెక్స్ట్ 7th క్లాస్లో మనకి 17th చాప్టరు జిల్లాల్లో చట్టాల అమలు, ఇదొక టాపిక్. నెక్స్ట్ 6th క్లాస్లో 13th చాప్టరు గ్రామ పంచాయతీలు. నెక్స్ట్ 6th క్లాస్లో మనకి 14th చాప్టర్ పట్టణ ప్రాంతంలో స్థానిక స్వపరిపాలన. ఈ చాప్టర్స్ని ఒకే దగ్గర లింక్ చేసి పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ 7th క్లాస్లో 20 చాప్టరు జానపదులు మతం, ఇదొక టాపిక్. నెక్స్ట్ 8th క్లాస్లో 21 చాప్టరు ఆధునిక కాలంలో కళలు కళాకారులు, ఇదొక టాపిక్. నెక్స్ట్ ఇదే 8th క్లాస్లో 19th చాప్టరు సాంఘిక మత సంస్కరణోద్యమాలు, ఇదొక టాపిక్. ఈ 3 చాప్టర్స్ని ఒకే దగ్గర లింక్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్
7th క్లాస్లో మనకి 21 చాప్టరు దైవ సంబంధ భక్తి మార్గాలు ఇదొక టాపిక్. 7th క్లాస్లో మనకి 18 చాప్టర్ కుల వివక్ష సమానత్వానికై పోరాటం ఇదొక టాపిక్. నెక్స్ట్ 8th క్లాస్లో మనకి 20 చాప్టర్ లౌకిక తత్వం అవగాహన ఇదొక టాపిక్. ఈ 3 చాప్టర్స్ని ఒకే దగ్గర లింక్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ 7th క్లాస్లో 2nd చాప్టరు వర్షం నదులు ఇదొక టాపిక్. నెక్స్ట్ ఇదే 7th క్లాస్లో మనకి 3rd చాప్టరు చెరువులు భూగర్భ జలాలు ఇదొక టాపిక్. నెక్స్ట్ దీనికే లింక్డ్గా 7th క్లాస్లో 4th చాప్టరు మహాసముద్రాలు చేపలు పట్టడం ఇదొక టాపిక్. నెక్స్ట్ దీనికే లింక్డ్గా మనకి 9th క్లాస్లో 3rd చాప్టరు జలావరణం ఇదొక టాపిక్. నెక్స్ట్ లాస్ట్లో దీనికే లింక్డ్గా మనకి 10th క్లాస్లో 5th చాప్టరు భారతదేశ నదులు నీటి వనరులు. ఓకే, ఈ చాప్టర్స్ అన్నీ కూడా ఒకే దగ్గర లింక్ చేసి పెట్టుకోండి. క్లియర్? నెక్స్ట్ 6th క్లాస్లో మనకి 10th చాప్టర్ సామ్రాజ్యాలు గణతంత్రాల ఆవిర్భావం ఇదొక టాపిక్. నెక్స్ట్ అదే 6th క్లాస్లో మనకి 11th చాప్టర్ మొదటి సామ్రాజ్యాలు ఇదొక టాపిక్. ఈ 2 టాపిక్స్ని ఒకే దగ్గర లింక్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ 7th క్లాస్లో మనకి 22 చాప్టర్ రాజులు కట్టడాలు ఇదొకటి ఇండివిజువల్గా పెట్టేసుకోండి. నెక్స్ట్ 7th క్లాస్లో మనకి 11th చాప్టర్ కొత్త రాజ్యాలు రాజులు ఇదొక టాపిక్. నెక్స్ట్ ఇదే 7th క్లాస్లో మనకి 12th చాప్టర్ ప్రాంతీయ రాజ్యాల ఆవిర్భావం కాకతీయులు ఇదొక టాపిక్. నెక్స్ట్ దీనికే లింక్డ్గా మనకి 7th క్లాస్లో 13 చాప్టర్ విజయనగర రాజులు ఇదొక టాపిక్. నెక్స్ట్ ఫైనల్గా 7th క్లాస్లో 14th చాప్టర్ మొఘల్ సామ్రాజ్యం. ఈ టాపిక్స్ అన్నీ ఒకే దగ్గర లింక్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ 7th క్లాస్లో మనకి 16 చాప్టర్ రాష్ట్ర శాసనసభ చట్టాల తయారీ ఇదొక టాపిక్. నెక్స్ట్ దానికే లింకుడుగా మనం ఇప్పుడు శాసనసభ గురించి చూసాం కాబట్టి పార్లమెంటు గురించి కూడా చూడాలి. సో 8th క్లాస్లో 14 చాప్టర్ పార్లమెంటు కేంద్ర ప్రభుత్వం ఈ టాపిక్. ఈ 2 టాపిక్స్ని లింకుడ్గా యాడ్ చేసి పెట్టుకోండి. ఈ రెండింటిని కూడా ఒకే దగ్గర చదివితే కన్ఫ్యూజన్ అనేది ఉండదు. ఓకే. నెక్స్ట్ 7th క్లాస్లో 9th చాప్టర్ ఫ్యాక్టరీలో ఉత్పత్తి కాగితపు పరిశ్రమ ఇదొక టాపిక్. నెక్స్ట్ దీనికి లింకుడుగా మనకి 7th క్లాస్లో 19th చాప్టర్ జీవనాధారం పట్టణ కార్మికుల పోరాటాలు ఇదొక టాపిక్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ దీనికే లింకుడుగా 7th క్లాస్లో 8th చాప్టర్ పారిశ్రామిక విప్లవం. ఓకే, ఈ 3 టాపిక్స్ని ఒకే దగ్గర లింక్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ 7th క్లాస్లో 10th చాప్టర్ రవాణా వ్యవస్థ ప్రాధాన్యత ఇదొక టాపిక్. దీనికి లింకుడుగా 9th క్లాస్లో మనకి 22 చాప్టర్ రోడ్డు భద్రతా విద్య. ఈ 2 టాపిక్స్ని ఒకే దగ్గర లింక్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ 7th క్లాస్లో 15 చాప్టర్ భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య స్థాపన. ఇది ఒక్క టాపిక్ని ఇండివిజువల్గా పెట్టేసుకోండి. నెక్స్ట్ 7th క్లాస్లో 7th చాప్టర్ చేతి వృత్తులు చేనేత వస్త్రాలు ఇదొక టాపిక్. దీనికి లింకుడుగా మనకి 8th క్లాస్లో 8th చాప్టర్ జీవనోపాధులు సాంకేతిక విజ్ఞాన ప్రభావం. ఈ 2 టాపిక్స్ ఒకే దగ్గర లింక్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ 6th క్లాస్లో 6th చాప్టర్ ఆహార సేకరణ నుంచి ఆహార ఉత్పత్తి వరకు ఆది మానవులు ఇదొక టాపిక్. నెక్స్ట్ దానికి లింకుడుగా అదే 6th క్లాస్లో 15 చాప్టర్ మన సమాజంలో వైవిధ్యం. ఈ 2 టాపిక్స్ ఒకే దగ్గర లింక్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ 7th క్లాస్లో 6th చాప్టర్ ఆఫ్రికా ఖండం ఇదొక టాపిక్. దీనికి లింకుడుగానే మనకి అదే 7th క్లాస్లో ఉన్న 5th చాప్టర్ యూరప్ ఖండం. ఈ 2 టాపిక్స్ని కూడా ఒకే దగ్గర లింక్ చేసి పెట్టుకోండి. వీటి మధ్య డిఫరెన్సెస్ చూస్తూ చదవండి, క్లారిటీ అనేది మిస్ అవ్వదు. ఓకే. నెక్స్ట్ 8th క్లాస్లో 15 చాప్టర్ చట్టం న్యాయం ఒక సన్నివేశ అధ్యయనం. ఈ టాపిక్ ఒకటి ఇండివిజువల్గా పెట్టేసుకోండి. నెక్స్ట్ 8th క్లాస్లో 4th చాప్టర్ ధృవ ప్రాంతాలు. ఈ టాపిక్ ఒకటి ఇండివిజువల్గా పెట్టేయండి. నెక్స్ట్ 8th క్లాస్లో 13 చాప్టర్ భారత రాజ్యాంగం ఇదొక టాపిక్. దీనికి లింకుడ్గా
మనం 10th క్లాస్లో 15 చాప్టరు స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణం ఇదొక టాపిక్. ఈ 2 టాపిక్స్ని లింక్డ్గా యాడ్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ 8th క్లాస్లో 11th చాప్టరు జాతీయోద్యమం తొలి దశ ఇదొక టాపిక్. దీనికి లింక్డ్గా 8th క్లాస్లో 11th చాప్టరు జాతీయోద్యమం మలి దశ ఇదొక టాపిక్. నెక్స్ట్ దీనికి లింక్డ్గా మనకి 10th క్లాస్లో 14th చాప్టర్ భారతదేశ జాతీయోద్యమం దేశ విభజన స్వాతంత్రం ఈ 3 టాపిక్స్ని ఒకే దగ్గర లింక్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ 8th క్లాస్లో 9th చాప్టరు ప్రజారోగ్యం ప్రభుత్వం ఇదొక టాపిక్. దీనికి లింక్డ్గా మనకి 10th క్లాస్లో 10th చాప్టరు ఆహార భద్రత. నెక్స్ట్ దానికి లింక్డ్గా మనకి 10th క్లాస్లో 11th చాప్టరు సుస్థిర అభివృద్ధి సమానత ఈ 3 టాపిక్స్ని ఒకే దగ్గర లింక్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ 8th క్లాస్లో మనకి 16th చాప్టరు జమీందారీ వ్యవస్థ రద్దు ఇదొక టాపిక్. దీనికి లింక్డ్గా మనకి 8th క్లాస్లో 10th చాప్టరు బ్రిటిష్ నిజాంల పాలనలో భూస్వామ్యుల కౌలుదారులు ఇదొక టాపిక్. ఈ 2 టాపిక్స్ని ఒకే దగ్గర లింక్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ 8th క్లాస్లో మనకి 24 చాప్టరు విపత్తుల నిర్వహణ ఇదొక టాపిక్. దీనికి లింక్డ్గా మనకి 9th క్లాస్లో 21 చాప్టరు విపత్తుల నిర్వహణ ఈ 2 టాపిక్స్ ఒకే దగ్గర యాడ్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ 8th క్లాస్లో 6th చాప్టరు ఖనిజాలు గనుల తవ్వకం ఈ టాపిక్ ఒకటి ఇండివిజువల్గా పెట్టేసుకోండి. దీంట్లో నుంచి టెట్లో కూడా నెంబర్ ఆఫ్ బిట్స్ పడ్డాయి, సో క్లారిటీగా చూసుకోండి. నెక్స్ట్ 8th క్లాస్లో 7th చాప్టరు ద్రవ్యం బ్యాంకింగ్ ఇదొక చాప్టరు. నెక్స్ట్ దీనికి లింక్డ్గా 9th క్లాస్లో 9th చాప్టరు ద్రవ్య వ్యవస్థ రుణం ఇదొక టాపిక్. దీనికి లింక్డ్గా మనకి 10th క్లాస్లో 11th చాప్టరు ప్రభుత్వ బడ్జెట్ పన్నులు ఈ 3 టాపిక్స్ ఒకే దగ్గర లింక్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ 8th క్లాస్లో మనకి 5th చాప్టరు అడవుల వినియోగం సంరక్షణ ఇదొక టాపిక్. దీనికి లింక్డ్గా మనకి 9th క్లాస్లో 5th చాప్టరు జీవావరణం ఈ 2 టాపిక్స్ని ఒకే దగ్గర లింక్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ 8th క్లాస్లో మనకి 17th చాప్టరు పేదరికం అవగాహన ఇదొక టాపిక్. దీనికి లింక్డ్గా మనకి 10th క్లాస్లో 6th చాప్టరు జనాభా ఈ 2 టాపిక్స్ని ఒకే దగ్గర లింక్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ 8th క్లాస్లో మనకి 22 చాప్టరు సినిమా ముద్రణ మాధ్యమాలు ఈ టాపిక్ ఒకటి ఇండివిజువల్గా పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇది చూడండి 8th క్లాస్లో 12th చాప్టరు హైదరాబాద్ రాష్ట్రంలో స్వాతంత్రోద్యమం ఈ టాపిక్ ఒకటి. ఈ టాపిక్లో నుండి రీసెంట్గా జరిగిన టెట్లలో చాలా బిట్స్ ఫ్రేమ్ అయినాయి, సో చాలా జాగ్రత్తగా చూసుకోండి. దీనికి లింక్డ్గా 10th క్లాస్లో 21 చాప్టరు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం ఈ టాపిక్ ఒకటి. ఈ 2 టాపిక్ని ఒకే దగ్గర లింక్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ 8th క్లాస్లో మనకి 18th చాప్టరు హక్కులు అభివృద్ధి ఇదొక టాపిక్. నెక్స్ట్ దీనికి లింక్డ్గా మనకి 9th క్లాస్లో 19th చాప్టరు మానవ హక్కులు ప్రాథమిక హక్కులు ఇదొక టాపిక్. నెక్స్ట్ దీనికి లింక్డ్గా మనకి 9th క్లాస్లో 20 చాప్టరు మహిళా రక్షణ చట్టాలు ఈ టాపిక్ ఒకటి. ఈ 3 టాపిక్స్ ఒకే దగ్గర లింక్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ 8th క్లాస్లో మనకి 2nd చాప్టరు సూర్యుడు శక్తి వనరు ఇదొక టాపిక్. దీనికి లింక్డ్గా మనకి 8th క్లాస్లో 3rd చాప్టరు భూచలనాలు ఋతువులు ఇదొక టాపిక్. ఈ 2 టాపిక్స్ని ఒకే దగ్గర లింక్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ ఈ చాప్టర్ చూడండి మనకి 5th క్లాస్లో ట్రోపో ఆవరణం మిసో ఆవరణం థర్మో ఆవరణాలు ఉంటాయి కదా, ఆ ఆవరణాల గురించి మెన్షన్ చేశాడు. ఇది మనకి 5th క్లాస్కి లింక్ టాపిక్స్ అవుతాయి ఇవి ఇప్పుడు నేను చెప్పేటివి. ఏంటి 9th క్లాస్లో 4th చాప్టర్ వాతావరణం ఇదొక టాపిక్. నెక్స్ట్ దానికి లింక్డ్గా మనకి 10th క్లాస్లో 4th చాప్టర్ భారతదేశ శీతోష్ణ స్థితి ఈ 2 టాపిక్స్ని ఒకే దగ్గర లింక్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ 9th క్లాస్లో 2nd చాప్టరు భూమి సహజ ఆవరణాలు శిలావరణం ఇది ఒకటి ఇండివిజువల్గా పెట్టేసుకోండి. ఇది కూడా డెఫినెట్గా చదవాల్సిందే. నెక్స్ట్ మనకి 10th క్లాస్లో 17th చాప్టర్ ఉంది స్వతంత్ర భారతదేశం అని ఈ టాపిక్ ఒకటి. దీనికి లింక్డ్గా మనకి 10th క్లాస్లో 18th చాప్టర్ రాజకీయ ధోరణుల ఆవిర్భావం ఈ రెండిట్లో కంప్లీట్గా చదవాల్సిన అవసరం లేదు, నెంబర్ ఆఫ్ బిట్స్ అయితే ప్రాక్టీస్ చేయండి. మనకి 10th క్లాస్లో 16th చాప్టరు భారతదేశంలో ఎన్నికల ప్రక్రియ ఇది ఒకటి ఇండివిజువల్గా పెట్టేసుకోండి. ఓకే ఇవ్వండి
సోషల్ ఆల్ లింక్ టాపిక్స్ 6th to 10th వరకు చెప్పాను. సో ఆ టాపిక్స్ అన్నీ సెట్ చేసి పెట్టుకోండి. అండ్ వీడియో మాత్రం చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సో డెఫినెట్గా మన ఛానల్ని ఫాలో అవ్వండి. వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం డెఫినెట్గా ఒక లైక్ చేయండి. చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు కానీ లైక్స్ మాత్రం చాలా తక్కువ వస్తున్నాయి. డెఫినెట్గా వీడియోకి మాత్రం ఒక లైక్ మాత్రం చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.